సో హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ను. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ గురించి ముఖ్యమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఈ కాంటెస్టింగ్ ఎవరి మధ్యలో ఉంది వాటి మీదనే నేను ఈ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఈ పర్టికులర్ వీడియోలో. ఇక్కడ మనం ఏరియా చూసినట్లయితే మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యకత్పుర, బహదూర్పుర ఉన్నాయి. సో కాంగ్రెస్ 6 సార్లు మాత్రమే ఇక్కడ గెలవడం జరిగింది. సో ఎంఐఎం దాదాపు 10 సార్లు ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. టీపీఎస్ 1971లో ఒకసారి మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చూసినట్లయితే అసదుద్దీన్ ఓవైసీ చాలా మంచి పేరుంది. గత 4 సంవత్సరాలుగా తన తండ్రి 6 సంవత్సరాలుగా ఇక్కడ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు గెలుపొందుతున్నారంటే వాళ్ళకు ముస్లిమ్స్ పర్టికులర్గా వాళ్ళ యొక్క అభిమానం చూరగొన్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏ పదవిలో ఉన్నటువంటి సీఎం కూడా అంత పలుకుబడి ఉండదు అని నేను చాలాసార్లు గమనించడం జరిగింది. తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఏదైనా పండు కావాలంటే ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ కానీ ఈ పనులు చేయడంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా అయినారనడంలో సందేహం లేదు. ఇక్కడ కాంటెస్ట్ చేసినటువంటి మాధవీలత గురించి మనం చెప్పుకోవాలా. తర్వాత అప్నీ అదాలత్లో తన పర్ఫార్మెన్స్ చూసి తర్వాత నరేంద్ర మోదీ గారు తనకు వైస్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. తను ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా పాపులర్గా పేరు సంపాదించుకుంది. చాలా టఫ్ ఫైట్ ఇవ్వడం జరుగుతుందని మనకు అందరికీ కూడా కనిపిస్తుంది. తర్వాత గడ్డం శ్రీనివాస్ యాదవ్, సో తర్వాత బీఆర్ఎస్ నుంచి, తర్వాత సమీర్ వలియుల్లా. సో వీళ్ళ యొక్క ఏదైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ మనకు అంత గొప్పగా కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లాస్ట్ మినిట్లో మాత్రమే ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పోటీ ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్యలోనే ఉంది. మనం ఇంతకుముందు చెప్పినట్లయితే ఈ 1984 నుంచి గత 10 సంవత్సరాలుగా సలావుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ గెలుపు పొందడం చూస్తున్నాం. సో ఇక్కడ కాంపిటీషన్ మనం ఏదైతే ఉందో ఇక్కడ 1999 నుంచి చూసినట్లయితే ఈ బీజేపీ మళ్ళీ ఎంఐఎం మధ్యలో ఉంది. సో మనము 1999లో చూసినట్లయితే 5.7 డిఫరెన్స్ ఉంది బీజేపీకి మళ్ళీ ఎంఐఎంకు. 2004లో చూసినట్లయితే 9.4. 2009లో సియాసత్ ఎడిటర్ జహీద్ అలీ ఖాన్ టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది, 15.4. సో 2009 నుంచి పర్సంటేజ్ ఎంఐఎంకి ఎక్కువ రావడం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఈ మాధవీలత గారు ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చాలా ఇంటింటికి తనకు తిరిగి తర్వాత తను యాక్చువల్గా ఏంటంటే లోపముద్ర ట్రస్ట్ తర్వాత లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా దాదాపు 100కు పైగా ఇచ్చారు. తర్వాత తను విరంచి హాస్పిటల్ చైర్మన్. ఇక్కడ కాంపిటీషన్ ఏంటంటే ఇక్కడ తను వచ్చేసి విరంచి హాస్పిటల్ చైర్మన్, ఇక్కడ ఓవైసీ హాస్పిటల్స్ కూడా మనకు తెలుసు. కాబట్టి ఇద్దరు కార్పొరేట్ హాస్పిటల్స్ మధ్య పోటీ మనకు చూడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అసదుద్దీన్ ఓవైసీకి దక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దక్కన్ స్కూల్ మేనేజ్మెంట్, ఓవైసీ హాస్పిటల్, ప్రిన్సెస్ హాస్పిటల్, దక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్. సో ఈ పోటీ నేను కూడా ఈ మాధవీలతో ఒక మీటింగ్ నేను అటెండ్ కావడం జరిగింది. తను చాలా క్లియర్గా ఉంది హిందుత్వం మీద, తర్వాత ముస్లిం మహిళల్లో తను మార్పు తీసుకురావాలనుకుంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ తర్వాత స్లమ్స్ చాలా ప్రిడామినెంట్గా ఉంది. కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి తనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తే తను అబ్నార్మల్గా తన హైదరాబాద్ సిటీ ఎవరు చూడనంత అభివృద్ధిలో తనకు తెస్తాననేటువంటి కాన్ఫిడెంట్గా తను చెప్పడం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఉంది. ఇక్కడ ముస్లిం డామినేటెడ్ పర్టికులర్ పోలింగ్ బూత్లో 100% ఓటింగ్ జరుగుతుంది. దాదాపు ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు 50% కంటే ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ మించడం లేదు. కాబట్టి ఓటింగ్ పర్సెంట్ ఒకవేళ ఇంక్రీజ్ అయినట్లయితే 70-75% ఇంక్రీజ్ అయినట్లయితే ఖచ్చితంగా స్కోప్
ఈ బీజేపీకి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రిడామినెంట్గా ఈ కాంపిటీషన్ అనేది అంత ఈజీగా లేదు. ఎంఐఎం క్యాండిడేట్ గత 10 సంవత్సరాలుగా తమ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హైదరాబాద్ ఈసారి ఇంత టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని వాళ్ళు కూడా ఊహించలేదు. కాబట్టి ఎంతైనా మాధవిలత ఆమె డేర్ అండ్ డాషింగ్ లేడీ. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో చుచ్చుకోబోయేటటువంటి స్వభావం, ఏ టాపిక్ అయినా కూడా అనర్గళంగా మాట్లాడి ఈ ఓటర్స్ యొక్క మన్ననలు తను పొందుతున్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు అనేది మనం చెప్పలేము. కాబట్టి ఓటర్స్ ఏ విధంగా టర్న్అవుట్ అవుతుంది అనేది మనకు May 13th ఓటింగ్ పర్సంటేజ్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా June 4 మనకి రిజల్ట్స్లో మనకి ఎవరు గెలుస్తారనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో కాబట్టి ఈ హైదరాబాద్ నియోజకవర్గం ఇది చాలా ప్రెస్టీజియస్ నియోజకవర్గంగా మనము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉంది. సో ఓటర్లు మాత్రమే దీన్ని గెలుపు ఓటమిలో నిర్ణయించుకునేటటువంటి ఆస్కారం వాళ్ళకే ఉంది. కాబట్టి సో వాళ్ళ చేతిలో వాళ్ళు ఎవరిని గెలిపిస్తారో మనం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.